హాయ్! లా డిగ్రీ చేతిలో ఉంది. తర్వాతేంటి? మంచి జీతం, గౌరవం, పవర్ అన్నీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం కావాలా? అయితే ఈరోజు మనం సరిగ్గా అలాంటి టాప్ 5 కెరియర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో లా గ్రాడ్యుయేట్స్ కోసమున్న బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటో చూద్దాం. కరెక్టే కదా. లా డిగ్రీ చాలా అవకాశాలిస్తోంది, కానీ ఏ దారిలో వెళ్తే పవర్, ప్రెస్టీజ్, జాబ్ సెక్యూరిటీ అన్నీ దొరుకుతాయి? ఇది చాలామంది లా గ్రాడ్యుయేట్స్ను వేధించే ప్రశ్న. ఎందుకంటే సరైన దారిని ఎంచుకోవడమే కెరీర్లో మొదటి అడుగు. సరే, ఇంకా ఆలస్యమెందుకు? కేవలం డబ్బులే కాదు, సమాజంపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే కెరియర్ కావాలనుకునే వాళ్ల కోసం టాప్ 5 గవర్నమెంట్ రోల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 5 ఏది బెస్ట్ అనేది నిర్ణయించుకోవడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మన లిస్ట్లో మొదటిది కోర్ట్రూమ్ డ్రామా అంటే ఇష్టపడేవాళ్ల కోసం. అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వానికి ప్రతినిధిగా నిలబడే ఒక పవర్ఫుల్ రోల్. అంటే సింపుల్గా చెప్పాలంటే క్రిమినల్ కేసుల్లో వీళ్ళు స్టేట్ తరఫున అంటే ప్రభుత్వం తరఫున వాదించే లాయర్ అన్నమాట. బాధితుల పక్షాన నిలబడి సమాజానికి న్యాయం జరిగేలా చూడటమే వాళ్ళ ముఖ్యమైన పని. చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ ఇది. సో ఈ జాబ్కి కావాల్సినవేంటో చూద్దాం. దీనికి స్టేట్ గవర్నమెంట్ లేదా హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అర్హత విషయానికొస్తే ఎల్ఎల్బీతో పాటు కనీసం 3 నుండి 7 ఏళ్ల ప్రాక్టీస్ అనుభవం అడుగుతారు. అంటే కోర్టులో బాగా తిరిగిన వాళ్లకి ఇదొక ప్లస్ పాయింట్. ఇక జీతం నెలకు 60,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ప్యాకేజ్ కదా. మరి ఈ జాబ్కి అప్లై చేయడం ఎలా? మెయిన్గా 2 దారులున్నాయి. మొదటిది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పిఎస్సి వాళ్ళు పెట్టే కాంపిటిటివ్ ఎగ్జామ్ రాయాలి. అందులో పాస్ అయితే చాలు. రెండోది కొన్నిసార్లు డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాయి. సో నోటిఫికేషన్స్ మీద ఓ కండిషన్ ఉంచాలి. సరే, కోర్ట్రూమ్ నుంచి బయటికొచ్చి ఇప్పుడు దేశ సేవ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక లాయర్గా పనిచేయడం కిక్కే వేరు కదా. మన రెండో ఆప్షన్ అదే, జడ్జ్ అడ్వకేట్ జనరల్, షార్ట్గా చెప్పాలంటే జాగ్ ఆఫీసర్. ఈ జాబ్ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ చేస్తాయి. దీనికి ఎల్ఎల్బీ ఉండాలి, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, ఇంకా ఏజ్ 27-30 లోపు ఉండాలి. వీళ్ళ పని ఏంటంటే మిలిటరీ చట్టాలు, కోర్ట్ మార్షల్స్, డిసిప్లినరీ కేసులు చూడటం. జీతం నెలకు 70,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. అంతేకాదు, దానికి తోడు డిఫెన్స్ పర్క్స్ అంటే పెన్షన్, హెల్త్ బెనిఫిట్స్ ఇలా చాలా ఉంటాయి. ఇదొక లైఫ్ స్టైల్, కేవలం ఉద్యోగం కాదు. అయితే జాగ్ ఆఫీసర్ అవ్వడం అంత ఈజీ కాదు. ప్రాసెస్ చాలా టఫ్ ఉంటుంది. ముందుగా ఆన్లైన్లో అప్లై చెయ్యాలి. తర్వాత అసలైన ఛాలెంజ్, అదే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఇది 5 రోజుల పాటు సాగే చాలా ఇంటెన్సివ్ ప్రాసెస్. వాళ్ళు మీ నాలెడ్జ్ మాత్రమే కాదు, మీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ను కూడా టెస్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయితే మెడికల్స్, ఆ తర్వాత కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన రెండింటికి తేడా ఏంటి? సింపుల్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన రెగ్యులర్ సివిల్ కోర్టుల్లో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పనిచేస్తారు. కానీ జేఏజీ ఆఫీసర్ పూర్తిగా వేరు. వాళ్లు పనిచేసేది మిలిటరీ జస్టిస్ సిస్టంలో, వాళ్లు డీల్ చేసేది మిలిటరీ చట్టాలతో. రెండింటి వర్క్ ఎన్వైరన్మెంట్కి అస్సలు పోలికే లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం గేర్ మార్చి కార్పొరేట్ స్టైల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చూద్దాం. ఓఎన్జీసీ, ఐఓసీఎల్, సెబీ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే పిఎస్యులల్లో లీగల్ అడ్వైజర్గా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది మన మూడో ఆప్షన్. ఈ జాబ్స్ని పిఎస్యులు, కొన్నిసార్లు మినిస్ట్రీలు కూడా రిక్రూట్ చేస్తాయి. క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి, కానీ ఎల్ఎల్ఎం ఉంటే ప్రెఫరెన్స్ ఇస్తారు. 1 నుండి 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కూడా అడగొచ్చు. వీళ్ల పని మెయిన్గా కాంట్రాక్ట్లు, లిటిగేషన్, కంపెనీకి సంబంధించిన లీగల్ వ్యవహారాలు చూడటం. శాలరీ నెలకు 70,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ప్లస్ బోలెడన్ని పర్క్స్. ఇది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. కార్పొరేట్ వర్క్ కల్చర్ విత్ గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ. మరి పిఎస్యులలో జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా ఆయా పిఎస్యుల వెబ్సైట్స్ చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళు జాబ్ నోటిఫికేషన్స్ అక్కడే పెడతారు. ఇంకో ఇంపార్టెంట్ విషయమేంటంటే కొన్ని పిఎస్యులు సిఎల్ఏటి పీజీ స్కోర్ ఆధారంగా డైరెక్ట్గా తీసుకుంటాయి. సో సిఎల్ఆడ్ పీజీలో మంచి స్కోర్ ఉంటే ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పటిదాకా చూసినవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు.
చాలామంది లా స్టూడెంట్స్కి ఇదొక డ్రీమ్ జాబ్. అదే జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే సివిల్ జడ్జ్ లేదా మ్యాజిస్ట్రేట్ అవ్వడం. ది అల్టిమేట్ అథారిటీ. దీనికి స్టేట్ హైకోర్ట్స్ లేదా పిఎస్సీలు రిక్రూట్మెంట్ చేస్తాయి. ఎల్ఎల్బీ ఉండాలి, ఏజ్ 21 నుండి 35 మధ్యలో ఉండాలి. కొన్ని స్టేట్స్లో 3 ఏళ్ల ప్రాక్టీస్ కూడా అడుగుతారు. ఇక పర్క్స్, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బంగ్లా, కారు, స్టాఫు ఇలా చాలా ఉంటాయి. జీతం కూడా నెలకు 90,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. ఇవి కేవలం సౌకర్యాలు కాదు, ఆ పొజిషన్కిచ్చే గౌరవం. కానీ జడ్జ్ అవ్వాలంటే ఆ మాత్రం కష్టం కూడా ఉంటుంది. ఇది చాలా కఠినమైన ప్రాసెస్. ముందు స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి. అందులో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్ని క్లియర్ చేస్తేనే ట్రైనింగ్కి వెళ్తారు. కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి జడ్జ్ అయితే చాలు, కెరియర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. సివిల్ జడ్జ్గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ మీద సీనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్, ఇంకా హైకోర్ట్ జడ్జ్, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యేంత వరకు వెళ్లే అవకాశముంటుంది. క్లియర్ కెరియర్ పాత్. ఓకే, మన లిస్ట్లో చివరిది మంచి జీతం, ఫైనాన్షియల్ సెక్టార్లో కెరియర్ కావాలనుకునే వాళ్ల కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అదే ప్రభుత్వ బ్యాంకులలో లా ఆఫీసర్. మన లిస్టులో హయ్యెస్ట్ పేయింగ్ జాబ్ ఇదే. ఎస్బీఐ, ఆర్బీఐ లాంటి పెద్ద పెద్ద పిఎస్యు బ్యాంకులు ఈ రిక్రూట్మెంట్ చేస్తాయి. క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి. కొన్నిసార్లు అడ్వొకేట్గా రిజిస్టర్ అవ్వమని కూడా అడుగుతారు. వీళ్ల పని ముఖ్యంగా రికవరీ సూట్స్, కాంట్రాక్ట్లు డ్రాఫ్ట్ చేయడం, బ్యాంకుకి లీగల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడటం. ఇక శాలరీ నెలకు 1,00,000 నుంచి 2,10,000 వరకు ఉంటుంది. వావ్! ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ల రోల్ చాలా క్రిటికల్ కాబట్టి శాలరీ కూడా అంతెక్కువ ఉంటుంది. దీనికి అప్లై చేసే ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. బ్యాంక్స్ దీనికోసం స్పెషల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ పెడతాయి. రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేశాక ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే. కానీ కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంటుంది. సో మంచి ప్రిపరేషన్ అవసరం. సరే, 5 అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ చూసాం కదా. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్కి వద్దాం. ఈ 5ంటిని ఒకసారి పోల్చి చూద్దాం. అప్పుడే ఏది బెస్ట్ ఆప్షన్ అనేది క్లారిటీ వస్తుంది. డబ్బుల విషయానికి వస్తే ఈ చార్ట్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. బ్యాంక్ ఆఫీసర్ జాబ్లో మ్యాక్సిమం 2,10,000 వరకు సంపాదించే అవకాశముంది. జడ్జ్గా 1,60,000, పిఎస్యు అడ్వైజర్గా 1,50,000. సో ఫైనాన్షియల్గా ఏది బెస్ట్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఫైనల్గా ఏదెంచుకోవాలి? అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు క్రిమినల్ లా అంటే పిచ్చి, కోర్ట్ రూంలో వాదించడమంటే ఇష్టమా? అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెస్ట్. దేశసేవ, డిసిప్లిన్ లైఫ్ కావాలంటే జాగ్ ఆఫీసర్. కార్పొరేట్ లా, ఫైనాన్షియల్ లా మీద గ్రిప్పుంటే పిఎస్యు లేదా బ్యాంక్ ఆఫీసర్. కాదు, నాకు అల్టిమేట్ అథారిటీ, గౌరవం కావాలి అనుకుంటే జడ్జ్ అవడమే మీ గోల్. చివరిగా ఒక్క ప్రశ్న: మీ కెరీర్ ఎంపిక వెనుక ఉన్న అస్సలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? పవరా, పర్క్సా లేక పర్పసా? అంటే అధికారమా, సౌకర్యాలా లేక ఒక లక్ష్యమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మీ దారి కూడా దొరికినట్టే.